పెహల్గాంలో జరిగిన మారణ హోమానికి 25 అమాయక ప్రాణాలు బలయ్యాయి. ఈ దారుణానికి ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై లండన్ పార్లమెంట్లో భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ గళం విప్పారు. ఇది ఉగ్రవాదమే, ఖండించండి అంటూ ఆమె చేసిన నిప్పులాంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెహల్గాంలోని రక్తపు మరకలు లండన్లోని పార్లమెంట్ను ఎందుకు తాకాయి? ఈ దాడికి అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? యూకే పార్లమెంట్లో ప్రీతి పటేల్ మాట్లాడుతూ పెహల్గాంలో జరిగిన ఈ దారుణమైన హింసాత్మక ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యూకేలోని భారతీయ సమాజానికి ఇది చాలా కష్టమైన కాలమని ఆమె అభివర్ణించారు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా ఖండించాలని, దీన్ని ఉగ్రవాదంగానే పిలవాలని ఆమె యూకే ప్రభుత్వాన్ని కోరారు. ఇది పౌరులు, ఆ ప్రాంత సందర్శకులు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడుల దీర్ఘకాలిక విధానంలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. భారత్తో యూకేకు ఉన్న బలమైన భద్రత, ఉగ్రవాద నిరోధక భాగస్వామ్యాన్ని ప్రీతి పటేల్ గుర్తు చేశారు. 2002 నాటి న్యూఢిల్లీ డిక్లరేషన్, 2016 నాటి ఇండియా యూకే స్ట్రాటజిస్ పార్ట్నర్షిప్, 2022 నాటి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, గత ప్రభుత్వం ఆమోదించిన యూకే ఇండియా 2030 రోడ్ మ్యాప్లను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఈ ఒప్పందాల ప్రకారం భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని, కాబట్టి యూకే భారత్తో కలిసి పనిచేయాలనే విషయాన్ని హైలైట్ చేశారు. యూకే ప్రభుత్వాన్ని, ఈ ఉగ్ర దాడికి బాధ్యులైన వారి గురించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ఏమిటని ప్రీతి పటేల్ కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. యూకేలో నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దీనికి బాధ్యత వహిస్తుందని ప్రభుత్వం నమ్ముతుందా లేదా అని, ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడిన వారికి పాకిస్తాన్తో సరిహద్దు సంబంధాలు ఉన్నాయా అని ప్రభుత్వంకు తెలుసా అని ఆమె నిలదీశారు. గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో యూకే ప్రధాని మాట్లాడినప్పటికీ ఈ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా యూకే ఏదైనా నిర్దిష్ట మద్దతును అందించిందా లేదా, భారత్కు సహాయం చేయడానికి ఏదైనా ఆచరణాత్మక చర్యలు తీసుకుందా అని ఆమె యూకే గవర్నమెంట్ ను ప్రశ్నించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, అతని కుటుంబం భారతదేశ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడి జరగడంపై ప్రీతి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా లేక లక్ష్యంగా చేసుకుని సమయం చూసి చేసిన దాడి విధానాన్ని ఇది సూచిస్తుందా అని ఆమె యూకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దాడి యూకే భద్రతపై కూడా ప్రభావం చూపుతుందని ప్రీతి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాద సంస్థకు హమాస్తో సంబంధాలు ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదం, అస్థిరతను సృష్టిస్తున్న సమూహాలకు, యూకే ప్రయోజనాలకు, ప్రపంచ శాంతి భద్రతకు ముప్పు కలిగిస్తున్న హింసాత్మక ఉగ్రవాద శక్తులకు మధ్య సంబంధంపై ప్రభుత్వం అంచనా వేసిందా అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. యూకేలోని భారత హైకమిషన్ కు భద్రత కల్పించడం సహా యూకేలోని సమాజాలలో ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి అప్డేట్ ఇవ్వగలరా అని ఆమె అడిగారు. అంతేకాకుండా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి యూకే తనకున్న పలుకుబడిని ఉపయోగిస్తుందా లేదా చోద్యంగా చూస్తుందా అని కూడా చురకలంటించారు. అయితే లండన్ పార్లమెంట్లో భారత్కు మద్దతుగా గొంతెత్తిన ప్రీతి పటేల్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజం ఈ ఉగ్రవాద చర్యను ఎలా చూస్తుందో వేచి చూడాలి.